భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దాదాపుగా వారం రోజుల నుంచి అధికారులందరం కూడా దీని మీద మొత్తం కూడా ఉన్నటువంటి కార్యక్రమం దివ్య విమాన గోపురం 55 ఫీట్లు భారతదేశంలో కూడా ఇంత పెద్ద అయినటువంటి గోపురానికి స్వర్ణ తాపడంతో ఉన్నటువంటి గోపురం చరిత్రలోనే ఇది. దీనికి రేపొద్దున ఆవిష్కరణ, కుంభాభిషేకం పవిత్రమైనటువంటి గురువర్యులు వానమామలై పీఠాధిపతి గారి ఆధ్వర్యంలో, వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కరకమలం చేత వారి సమక్షంలో ఇది కుంభాభిషేకం జరగనున్నది. దీనికి అశేషంగా భక్తులు రానున్నారు. 10,000 నుంచి 15,000 మంది భక్తులు కూడా దీనికి రానున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా మొత్తం కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ ఇంకెవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులందరూ కూడా రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భక్తులకు కావాల్సినటువంటి కనీసమైనటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వారికి ఎండాకాలం లాగానే ఉంది, టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పాదాలు కాలకుండా మొత్తం కూడా వైట్ పెయింట్ వేయటం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా వీక్షించేటట్టుగా లైవ్ కూడా టెలికాస్ట్ చేయడానికి లైవ్ జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క వీక్షించలేనటువంటి భక్తులు అవుతుంటే ఇంట్లో కూర్చొని కూడా లైవ్ ఏ ఛానల్లో అయినా సరే ఈ యొక్క 11 గంటల నుంచి మొదలుకొని 12:45 జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా వారి ఇంట్లో నుంచి వీక్షించేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తున్నారో వాళ్ళకి కింది నుంచి ఉచితంగా బస్సులు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా నడుస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాహన రద్దీని తగ్గించడం కోసంగా ఒక 10 బస్సుల్ని ఈవో గారు హైర్కి తీసుకొని అది కింద తీసుకొని ఇక్కడికి వాళ్ళని అక్కడ వెహికల్స్ పెట్టేసి వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా సమయం పాటించి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా, స్వామివారి యొక్క కటాక్ష వీక్షణాలు అందరూ కూడా పొందవలసిందిగా కోరుకుంటూ సిపి గారు కూడా రావడం జరిగింది. సుధీర్ బాబు గారు వచ్చేసి మొత్తం ఎస్పీ గారు ఇతరత్ర సీఎం సెక్యూరిటీ అందరికి కలిసి ఒక రివ్యూ తీసుకొని ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ గురించి పూర్తి స్థాయిలో సమీక్ష చేసి మా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా దీంట్లో సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య మేడం మరియు కమిషన్ ఎండోమెంట్ శ్రీధర్ గారు, అదేవిధంగా ఈఓ భాస్కర్రావు గారు మొత్తం కూడా అన్ని చర్యలు చేపట్టారు. కాబట్టి రేపు కార్యక్రమం సజావుగా చాలా వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్వామివారి విమాన గోపురం యొక్క బంగారు తాపడం మహోత్సవం జరుగుతోంది. దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. 11 గంటల నుంచి 12:45 వరకు ప్రోగ్రాం ఉంది.